హాయ్ ఫ్రెండ్స్, మోబిక్విక్‌లో మనము ముందంతా లోన్ తీసుకొని ఒకవేళ మనకి అవసరం లేదు పే చేసి బయటొచ్చేస్తామంటే ఈజీగా పే చేసి బయటొచ్చేస్తా ఉన్నాము. కానీ ఇప్పుడు అలా లేదనమాట. నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఒకటే మనం పే చేయగలమనమాట. పే అడ్వాన్స్ అనేసి. వాళ్ళెందుకు అలా చేసినారో అర్థం అవ్వడం లేదు. ఇక్కడ మాకు తెలిసినాయన ఒకరు ప్రాబ్లమ్ అనేసి వచ్చినారు. ఒకేసారి పే చేసేస్తాను. మంత్లీ నా వల్ల పే చేసేదానికి కాలేదు. ఏదైనా మిస్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతా ఉంది అనేసి ఒకేసారి పే చేస్తామని వచ్చినారు. కానీ నేను అందులో చూస్తే ఓన్లీ నెక్స్ట్ మంత్ ఈఎంఐ మాత్రమే పే చేయగలము. మొత్తం అమౌంట్ మనం పే చేయలేము. అది ఎన్ని మంత్స్, 6th మంత్ లేకపోతే 9 మంత్స్ అయినా మనము ఈఎంఐ అనేది పే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఎందుకు ఇలా చేసుంటారంటే వాళ్ళకి ఒకేసారి పే చేసి బయట వచ్చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. అదే మీరు మంత్లీ ఈఎంఐ పే చేసినారంటే ఏదో ఒక మంత్ అనేది ఈఎంఐ కంపల్సరీ ఎవరో ఒకరు మిస్ అవుతారనమాట. ఏదో ఒక ప్రాబ్లం వల్ల. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేసుకునేదానికి కొంచెం బాగుంటుంది. వాళ్ళకి కావాల్సింది ఇంట్రెస్టే కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆప్షన్ అనేది తెచ్చున్నారనమాట. అది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా ఈ విధంగా వచ్చి ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో రిప్లై అనేది ఇవ్వండి. నాకు తెలుస్తుంది అనమాట ఎంతమందికి వచ్చిందనేసి. నెక్స్ట్ అదేవిధంగా నేను ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఒకట్లా ఎమర్జెన్సీకి తీసుకున్నారు కదా, మంత్లీ ఈఎంఐ అనేది పే చేసుకోండి. మీరు ఒకేసారి పే చేసినారంటే దానివల్ల కూడా చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఎలా వస్తుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు 1 lakh అనుకోండి, 1 lakh ఒకేసారి పే చేసినారనుకోండి, ఇక్కడ అమౌంట్ ఏమో మీ అకౌంట్లో డెబిట్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వదన్నమాట. అది అలాగే ప్రాసెసింగ్లో పెండింగ్లోనే ఉండిపోతుంది. మీరు ఎన్ని మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా, ఏం చేసినా మీకు ఏం రెస్పాన్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు పట్టించుకోరు. ఒక్కొక్కసారి అయితే కంటిన్యూగా మీకు కాల్స్, మెసేజ్ ఈ విధంగా పే చేయలేదనేసి వాళ్ళు కంటిన్యూగా మెసేజ్ చేస్తూ ఉంటారు. మీకేమో ఇక్కడ అమౌంట్ ఏమో డెబిట్ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లము ఫేస్ చేయకండి. అందువల్ల వీలైనంత వరకు ఎక్కువ అమౌంట్ లోన్ తీసుకున్న వాళ్ళు కొంచెం అమౌంట్ తగ్గే వరకు ఈఎంఐ అనేది కరెక్ట్గా పే చేసుకుంటూ వచ్చేయండి. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఒక 20,000 30,000 ఉన్నప్పుడు కావాలంటే ఒకేసారి ఇప్పుడు పే చేసేదానికి కూడా ఆప్షన్ అనేది లేదని నేను చూస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా ఉంటే పే చేసుకోండి. ఎందుకంటే మోబిక్విక్ అనేది ఒక మొబైల్కి ఒక విధంగా మారుతూ ఉంటుందన్నమాట, వాళ్ళ సిబిల్ స్కోర్ బట్టి. అందువల్ల మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోండి ఒకేసారి ఆప్షన్ ఉందా లేదా అనేసి. లేని వాళ్ళు తప్పకుండా ఈఎంఐ అనేది మంత్లీ పే చేసుకుని వచ్చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే 5వ తేదీ ఆటో డెబిట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ముందే ఒక 4-5 రోజుల ముందే ఉంటే ఈఎంఐ అనేది పే చేసుకుంటూ వెళ్ళిపోండి మాన్యువల్గానే. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆటో డెబిట్ అనేది ఒక్కొక్కసారి ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల కూడా ఫెయిల్డ్ అవ్వచ్చు అనమాట. ఫెయిల్డ్ అయితే కూడా బ్యాంక్ వాళ్ళు అనేది బౌన్స్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తారనమాట. అందువల్ల వీలైనంత వరకు మాన్యువల్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీ యాప్లో ఇలా ఈ ఆప్షన్ ఏమైనా ఒకవేళ తీయేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఎంతమంది మొబైల్లో ఈ పే అడ్వాన్సే ఉంది లేకపోతే మొత్తం పే చేసుకోవచ్చా అని ఎంతమందికి ఉందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు నెక్స్ట్ అప్డేట్ అనేది మీకు ఇచ్చేదానికి బాగుంటుందన్నమాట. తెలుస్తుంది ఎంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేసి. మీకు నేను మోబిక్విక్ గురించి కానీ ఏ లోన్స్ అయినా జెన్యున్గా చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. నేను జెన్యున్గా మీకు వచ్చేది చెప్తా ఉంటానన్నమాట. అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.